అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండల పరిధిలో గల అహోబిలం క్షేత్రంలో తన వివాహానికి స్వయంగా భక్తులను ఆహ్వానించడానికి కొండ దిగి 45 రోజుల పాటు పల్లకిలో పారువేట సాగిస్తూ 33 గ్రామాలను తిరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరిగి కొండ ఎక్కేందుకు వెళుతూ మార్గ మధ్యంలో ఉన్న ఇస్కాన్ మందిరం వద్ద విడిది చేయనున్న సందర్భంగా విడిది సమయంలో భక్తులకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని అహోబిలం ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు చెన్నకేశవ స్వామి ప్రభుజీ తెలిపారు. స్వామివారు విడిది చేస్తున్న సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. దాదాపు 10,000 మంది భక్తుల కొరకు ప్రత్యేక వసతులతో కూడిన ఏర్పాట్లతో పాటు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శ్రీకృష్ణ చైతన్యాన్ని ప్రజలందరిలో కలిగించడమే తమ ఇస్కాన్ లక్ష్యమని పేర్కొన్నారు. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ కృష్ణాయ పుత్ర శ్రీమతి భక్తివేదాంత స్వామి నామిని నమాచార్య ప్రదాయ నితాయ కృపదాయన గౌరకథ ధామదాయ నగర గ్రామతాయ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ కృష్ణాయ శ్రీమతి భక్తివేదాంత స్వామి నామిని నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారణ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశికారు. హరే కృష్ణ. రేపు 28వ తేదీ ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం నుంచి ఇస్కాన్ అహోబిలం తరపున ఇక్కడ పారువేట ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ ఇస్కాన్ భక్త బృందంచే భజనలు కీర్తనలు జరుగుతాయి. 7 గంటలకు అందరికీ కూడా విందు భోజనాలు ఏర్పాటు చేయబడినాం. ఎవరైతే భక్తులందరూ పారువేట ఉత్సవాన్ని పాల్గొనాలని ఇక్కడికి వస్తారో చివరి రోజు భగవంతుడు రుద్రవరం నుంచి ఈ యొక్క దారి ద్వారా ఇక్కడి నుంచి అహోబిలానికి వెళ్ళే ప్రయాణంలో ఇక్కడ రాత్రి 11 గంటలకు భగవంతుడు ఇక్కడ సేద తీరుతాడు. కాబట్టి ఆ టయానికి భక్తులందరూ కూడా ఇక్కడ గుమికూడి భగవంతుని దర్శించుకునేదానికి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా ఆ భగవంతుడు వచ్చేంత వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగినది. భజనలు కీర్తనలు ప్రవచనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా వచ్చి భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఇస్కాన్ అహోబిలము యొక్క ప్రజల్లో కృష్ణ చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఇస్కాన్ అహోబిలం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఎవరైతే ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారో అహోబిలం దగ్గర వీళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే భగవంతుడే స్వయంగా మన ఊర్లోకి వచ్చి మన దగ్గరకు వచ్చి మన యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకునేసి ఆయన యొక్క కళ్యాణానికి ఇన్వైట్ చేసేదానికి ఈ ప్రోగ్రాం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, ఏ మందిరంలో కూడా లేదు. కేవలం మనకు మాత్రమే ఈ అదృష్టం దొరికింది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుచున్నాము. కాబట్టి ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో కృష్ణ చైతన్యాన్ని పెంపొందించాలి. ఏదైతే చెడు గుణాలు ఉన్నాయో ఈ కలియుగంలో అన్ని దుర్గుణాలే ఉన్నాయి. ఈ దుర్గుణాలన్నీ కూడా పారదోలి మంచి గుణాలను పెంపొందించడానికి ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రభుపాల వారు ప్రారంభించిన ప్రచారాన్ని ఇప్పుడు కూడా ఉధృతంగా కొనసాగుతోంది. అనేక దేశాల్లో కూడా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని భక్తులు తీసుకొని ఆచరించి తన జీవితాలను చాలా ఈ యొక్క కలియుగ దుష్ట లక్షణాల నుంచి వాళ్ళు కాపాడుకుంటూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. హరే కృష్ణ.